నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల నాటికి ఏమవుతుందో తెలియదు కానీ పొత్తులో భాగంగా గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు క్యాడర్ మధ్య బొత్తిగా పొసగడం లేదని సమాచారం. పైగా కార్యకర్తల అభిప్రాయాలు, నేతల బుజ్జగింపుల పనులు పూర్తవకుండానే టికెట్లు, నియోజకవర్గాలను ప్రకటించడం వల్ల కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ లిస్టులో ఇప్పటికే పలు నియోజకవర్గాలు ఉన్నాయని తెలుస్తుండగా తాజాగా అనపర్తి కూడా తోడయిందని అంటున్నారు. కూటమిలో భాగంగా 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ టికెట్లు దక్కించుకున్న బీజేపీ ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ ఉత్తరం నుండి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, పి గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో అనపర్తి టికెట్ సోము వీర్రాజుకు కేటాయించారని తెలుస్తోంది. దీంతో అనపర్తిలో తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారని సమాచారం. వాస్తవానికి అనపర్తి నుంచి 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఇదే క్రమంలో 2019లో జగన్ వేవ్లో ఓటమి పాలయ్యారు. అయితే 2024లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గడిచిన 4.5 నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ సమయంలో తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై రామకృష్ణారెడ్డి సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అయితే అనపర్తిలో వీర్రాజు అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అదే జరిగితే అప్పుడు టీడీపీ కేడర్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. కాగా సీట్ల సర్దుబాటులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ మధ్య సఖ్యత కొరవడుతుందని, ఈ విషయంలో అధినేతలు రంగంలోకి దిగి నేతలను, కేడర్ను కాస్త కూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే టాక్ వినిపిస్తోంది.